కాళేశ్వరం మీద అబద్ధాలు మాట్లాడి కాళేశ్వరాన్ని ప్రారంభించకుండా చంద్రబాబు చెప్పిన డైరెక్షన్ లో ఇవాళ కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము నీళ్లు ఎత్తుతున్నాం 140 టీఎంసీల నీళ్లు అని చెప్పి మనం చెప్తే బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి వచ్చే అవకాశం లేదు. అది మేము చెప్పడం కాదు, ప్రభుత్వం అధికారికంగా చెప్పి కొట్లాడాలి అపెక్స్ కౌన్సిల్లో. కాళేశ్వరం లేనే లేదు, మేము అక్కడ నీళ్లు ఎత్తుతలేము అంటే ఇలా ఇంకో 140 టీఎంసీల నీళ్లు మీకున్నాయి కాబట్టి ఇవి నాకు ఇవ్వండి అని చెప్పి మోడీ ప్రాణం చంద్రబాబు చేతులు ఉంది కాబట్టి ఒప్పించి తీసుకుపోయే కుట్ర కాళేశ్వరాన్ని బండబెడుతుంది. అందుకే ఆనాడు కొద్ది రోజులు రాజకీయాల కొరకు చేసిండ్రు, అది కాస్త ఇవ్వాలని మెడకు చుట్టుకుంది. స్పష్టంగా ఉంది, మీరు అందరు చూసారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ఇప్పుడు నీళ్ళు ఇట్లా లేపితే బటన్ నొక్కితే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నారం మంచిగానే ఉంది, సుందిల మంచిగానే ఉంది, వ్యవస్థ మొత్తం ఇంటాక్ట్ ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఉన్నా ఎత్తుతలేరు. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధం లేకుండానే కాళేశ్వరం నీళ్లు వచ్చే అవకాశం ఉంది. కేవలం బనకచెర్ల కొరకు, చంద్రబాబు కొరకు. చంద్రబాబు బనకచెర్ల అనుమతులు కేంద్రం నుంచి తీసుకొచ్చుకునేంత వరకు దీని జోలికి రారు, దీన్ని ముట్టుకోరు, దీన్ని రిపేర్ చేయరు, దీన్ని ఆన్ చేయరు. ఇగో ఇది ఆ ఇవాళ జరిగి నేను దాంతో శ్రీకారం చుట్టాను ఆ దుర్మార్గానికి. నేను వేరే పదాలు ఉపయోగించడం లేదు, నేనేం ఆవేశపడటం లేదు. వస్తుంది ఆవేశం. నువ్వు చేసిన ద్రోహాన్ని చూసిన తర్వాత అది అర్థమైన తెలంగాణవాది ఏ ఒక్క తెలంగాణవాదికి కూడా రక్తం మరగకుండా ఉండదు. ఇంత ద్రోహమా, ఇంత మోసమా? రాజకీయ పదవుల కొరకు కోట్ల మంది ప్రజల్ని బలిపెట్టేంత సాహసం చేస్తారా?